ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ గురువారం సాయంత్రం లోపు ఈ రహస్యం బయటపడబోతుంది. కాబట్టి తులారాశిలో జన్మించిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ రాబోయే రోజుల్లో తులారాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? అసలు తులారాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ గురువారం సాయంత్రం లోపు ఎటువంటి రహస్యం బయటపడబోతుంది? ఎందుకు వీరు జాగ్రత్తగా ఉండాలి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనే విషయానికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. తులారాశిలో జన్మించిన వ్యక్తులకు జ్ఞాపశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. అంటే ఏ పని అయినా సరే అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపై ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏ విధమైన ఆశింపు లేకుండా పనులను పూర్తి చేస్తారు. వీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారు ఎవరికి తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు. ఇకపోతే తులారాశి వ్యక్తులు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. వీరు ప్రతి పని కూడా అంకిత భావంతో పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కష్టపడతారు కూడా. దీని కారణంగా ఈ యొక్క రాశి వారు పని రంగంలో మీకోసం ఒక మంచి స్థానాన్ని పొందగలుగుతారు. మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని ముందుంచుతుంది. విప్లవాత్మక మార్పులకు ఈ రాశి మెదడు అనేది పుట్టినిల్లుగా చెప్తారు. అంటే అందరూ ఒకలా ఆలోచిస్తే వీరు మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. అంటే వీరి యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా వేరియేషన్గా, అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తులారాశి వారు క్రియేటివిటీకి పెట్టింది పేరండి. ఎందుకనంటే ప్రతి ఆలోచనలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు ఈ యొక్క రాశి వారు. వీరు చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా చెప్పడం వల్ల జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా వీరి వలన ఎవరికి హాని అనేది అస్సలు ఉండదండి. హాని చేయరు, అయినా సరే వీరి మాట తీరు సరిగ్గా ఉండదన్నమాట అనేటటువంటి ముద్ర సమాజంలో పడిపోతుంది. అందుకే చెప్పాలని అనుకున్న మాటను కాస్త సున్నితంగానే చెప్తే మంచిది. ఏదైనా సమస్య వస్తే దాన్ని నలుమూలలా వెతికి పట్టుకునే ప్రయత్నం చేసి వాటి యొక్క పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సమస్య పరిష్కారం దొరకకపోతే భగవంతుని మీద భారం వేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులు. వీరు కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది తెలియ ఊగిసలాడుతూ ఉంటారు. దీని యొక్క ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం అనేది ఉంటుంది. వీరిలో ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఎంతగానో ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా కష్టపడతారనమాట. తాము చేసే పనుల్లో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. ఇక ఈ రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్య, అదేవిధంగా ప్రతి ఒక్కటిలో కూడా ఈ యొక్క రాశి వారు నెంబర్ 1గా రాణిస్తారని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తున్నారు. అయితే ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటం అనుభవము, నేర్పు కలిగి ఉంటారనమాట. అయితే కుటుంబ విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒడిదుడుకులకు లోనైనా సరే సర్దుకుంటాయి. ఇక ఈ యొక్క రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. ఇక రాబోయే రోజుల్లో మీ యొక్క జాతకాన్ని గనక పరిశీలిస్తే మీరు భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు అవుతారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి, అందుకు సంబంధించి అంటే తులారాశి వారికి సంబంధించి ఒక రహస్యం బయటపడబోతుందని అనుకున్నాం కదా. మరి అందుకు సంబంధించి ఇప్పుడు మనం పూర్తిగా దానికి సంబంధించిన విషయం గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ గురువారం సాయంత్రంలోపు ఒక రహస్యం బయటపడబోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క ప్రతి రహస్యం కూడా బయటపడబోతుంది. దాంతో మీరు చిక్కుల్లో పడబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు ఏప్రిల్ 24వ తేదీలో అసలు కలిసిరావన్నమాట. మీరు మీ జీవితంలో ఈ గతంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు, మీరు దాచిపెట్టిన రహస్యాలు ప్రస్తుతం మీకు ప్రతికూలంగా మారబోతున్నాయి. మానవుడు అన్నాక తప్పులు చేయని వారు ఉండరండి. మీరు కూడా అందరిలాగానే గతంలో తెలుసో తెలియకో ఒక రకంగా చెప్పాలంటే పొరపాటుగా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. అయితే ప్రజెంట్ ఆ రహస్యాలు బయటపడతాయి. దాంతో మీలో కొంతమంది ప్రతికూల
ఫలితాలను ఎదుర్కోవడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల ముందు మీ పరువు పోతుందండి. నలుగురిలో విలువ అనేది ఉండదు. కొన్ని రోజులు డిప్రెషన్లోకి కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఎప్పుడు అనుభవించని చెడ్డ రోజులు మీరు ఈ యొక్క సమయంలో అనుభవిస్తారు. అంటే ఈ రాశిలో జన్మించిన అందరూ వ్యక్తులు కూడా, అంటే ప్రతి ఒక్క వ్యక్తి కాదండి, మీలో అతి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఈ సమయంలో మీ యొక్క రహస్యాలు అనేవి బయటపడి కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు అనేవి సర్దుకుంటాయి. ఇక తర్వాత రోజులు మీకు బాగా కలిసి వస్తాయి. మిమ్మల్ని దూరం పెట్టిన వారంతా కూడా మీకు దగ్గర అవడం జరుగుతుందన్నమాట. ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఆధ్యాత్మిక వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని సంపాదిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు. ఏ రంగంలో అయినా సరే వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వీరు ఓవర్టేక్ చేయగల కెపాసిటీ అనేది కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో తిరిగి సంపాదించుకుంటారు. ఇక శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వలన కలిగిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక మనం ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో, ఈ తులారాశి జన్మించిన జాతకులు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఈజీగా తయారవుతారండి. ఇక మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ ఎవరితోనూ చెప్పుకోకుండా వాటిని మార్చుకోకుండా అలానే జీవనాన్ని కొనసాగిస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా కూడా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఖర్చులు ఉంటాయన్నమాట. వ్యాపార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయంలో రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగేటువంటి ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయన్నమాట. ఇక అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు వృత్తి వ్యాపారాల పట్ల విజయవంతంగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. మీ జీవిత గమనం కూడా సుఖ జీవితంలో, అంటే సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇకపోతే తులారాశికి చెందిన వ్యక్తులు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. అంతే కదండి, వైద్య వృత్తిలోనూ రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని చక్కగా ఏర్పరచుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తారు తులారాశివారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులు. ఇకపోతే తులారాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడిపోతారనమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి తులారాశి వారికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తులారాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం అనేది పడుతుంది. కనుక వీరికి కలిసి వచ్చే రోజులు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం శుభప్రదంగానే ఉంటుంది. ఆదివారం కాస్త మధ్యమంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సాయం చేయడానికి ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం చేయండి. అప్పుడు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి సూర్యునికి వీలైతే ప్రతిరోజు, అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కష్టం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది. మెడలో చదరపు ఆకారపు వెండి రాకటి ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన ప్రతి రంగంలో కూడా మీదే పైచేగా ఉంటుంది. సో చూసారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 24వ తేదీ అంటే గురువారం సాయంత్రంలోపు ఎటువంటి రహస్యం బయటపడబోతుంది, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, తులారాశి వారు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.